సూపర్ యమ్మీ, సూపర్ టేస్టీ అండ్ సూపర్ హెల్తీ ప్యాన్ కేక్స్ విత్ బనానా అండ్ ఓట్స్ తోటి చేస్తున్నానండి. రెసిపీని షేర్ చేస్తున్నాను. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. పైగా అన్ని న్యూట్రియంట్స్ ఒకే దాని ద్వారా దొరుకుతాయి అనమాట. అప్పుడప్పుడు ఇలా హెల్తీ రెసిపీస్ చేసుకుని తింటుంటే ఒక పక్కన మనకి చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత మనకి అన్ని న్యూట్రియంట్స్ ఇందాక చెప్పినట్టు ఒకే దాంట్లో దొరుకుతాయి అనమాట. ఎప్పుడు ఇడ్లీ, దోశ, పూరి ఇలాంటివే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను. ఒక కప్పు నిండా తీసుకుని దాన్ని మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత బాగా పండినటువంటి అరటిపండు తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా కట్ చేసుకుని ఈ జార్ లోకి యాడ్ చేసేసుకున్నాము. 1 హోల్ ఎగ్ వేసుకున్నానండి. అదే విధంగా ఒక కప్పు మిల్క్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక పావు టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకున్నానండి. వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నాను. బ్యాటర్ మనకి రెడీ అయిపోయింది. ఇంకా మనం ప్యాన్ కేక్స్ వేసేసుకోవడం. ఇప్పుడు ఇంకా తవా పెట్టేసుకుంటామండి. దాని మీద ఒక పావు టీ స్పూన్ నెయ్యి వేసుకుని చక్కగా ఈ విధంగా మనము స్పూన్ బ్యాక్ సైడ్ సహాయంతో కొంచెము స్ప్రెడ్ చేసుకున్న తర్వాత గరిటె నిండా పిండి తీసుకుని ఇలా చిన్న చిన్న ఊతప్పాల సైజులో వేసేసుకుంటాం అనమాట. అసలు ఎంత యమ్మీగా ఉంటుందో చెప్పలేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనకి ఒక సైడ్ అంతా చక్కగా కుక్ అయిపోయిన తర్వాత మనము సెకండ్ సైడ్ కి ఫ్లిప్ చేసేసుకుంటాం అనమాట. కుకింగ్ టైం కూడా చాలా తక్కువ అండి. ఇక్కడ మనము షుగర్ గానీ బెల్లం గానీ ఏది యూజ్ చేయలేదండి. బనానా నుంచి వచ్చేటువంటి స్వీట్నెస్ సరిపోతుంది. మీకు ఎక్స్ట్రా స్వీట్ కావాలంటే గనక మీరు ఒక టేబుల్ స్పూన్ షుగర్ గానీ లేదా బెల్లం పౌడర్ గానీ యాడ్ చేసుకోవచ్చండి. రెండు వైపులా చక్కగా కాలిపోయినాయి. ఇంకా నేను వీటిని తీసేసి సెకండ్ బ్యాచ్ కూడా వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను తీసుకున్నటువంటి క్వాంటిటీ ఇద్దరు మనుషులకి పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. నాకు మా వారికినండి ఇద్దరికి 3 చొప్పున సర్వ్ చేస్తే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఒక సైడ్ కాలిన తర్వాత సెకండ్ సైడ్ కూడా ఫ్లిప్ చేసేసుకున్నాం. పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది. చాలా ఈజీగా అయిపోతుందండి. మొత్తం ప్రాసెస్ మనకు ఒక 10 మినిట్స్ లో అయిపోతుంది. బ్యాటర్ చేసుకోవడం, తర్వాత ప్యాన్ కేక్స్ వేసేసుకోవడం. ఇక్కడ ఇంకా ప్లేట్ లోకి తీసేసి పైనుంచి జస్ట్ అట్లా కొంచెం అంటే ఒక హాఫ్ టీ స్పూన్ గానీ లేదా టీ స్పూన్ గానీ హనీని మనం స్ప్రింకిల్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుందండి. మనం వేడిగా ప్యాన్ కేక్స్ ని తింటూ ఉంటే అద్భుతమైన రుచితో ఉంటుందండి. చాలా బాగుంటుంది. డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా చాలా నచ్చుతుంది అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోద్దు.